హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను దోసకాయతో చాలా టేస్టీ అయిన దోస రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా ఆయిల్ లేకుండా క్రిస్పీ దోసని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి. నేను మీకు చూపించబోతున్నాను. ఎలా అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికోసం ముందుగా నేను ఒక బౌల్లో రైస్ని 1 కప్పు వరకు తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 3 అవర్స్ వరకు నేను నానబెట్టుకుంటున్నానండి. 3 అవర్స్ తర్వాత బాగా నానిపోయింది కదా. మీకు ఒకసారి రైస్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వాటర్ అంతా వడగట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు వరకు కుక్కుడ్ రైస్ తీసుకున్నానండి. అంటే ఉడికించిన అన్నాన్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక దోసకాయని తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను శుభ్రంగా చెక్కు తీసుకొని లోపల గింజల్ని తీసేసుకున్నానండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు తీసుకున్నాను. వీటిని నేను ఈ మిక్సీ బ్లెండర్లో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను నైట్ అంతా వదిలేస్తున్నాను. నైట్ అంతా బాగా నానిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అందులోకి ఉప్పు సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్నాక ఒక దోస ప్యాన్లో దోశల్ని ఇలా చక్కగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒక 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయండి. సో దోశలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా దోశల్ని చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 నిమిషం తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ని వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ లేకుండా చక్కగా దోశలు వేసేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. తీసి నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా నేను చక్కగా దోశలు వేసేసుకున్నానండి. ఈ పల్చని దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన చట్నీతో కానీ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.